9 రోజుల పాటు విశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశుడు కాసేపట్లో గంగా ఒడికి చేరుకునున్నాడు. క్రేనమ్మ 4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత బడా గణేష్ ని హుసేన్ సాగర్ లో ఘనంగా నిమజ్జనం చేయనున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనం బై బై గణేశ అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. దాదాపు 6 గంటలకు పైగా నిర్విరామంగా శోభాయాత్ర కొనసాగింది. మహాగణపతికి అర్ధరాత్రి చివరి కలశ పూజ నిర్వహించారు. తెల్లవారుజామున భారీ టస్కర్ పైకి ఎక్కించారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్లోని హుసేన్ సాగర్ వద్దకి చేరుకుంది. ఈసారి అనుకున్న షెడ్యూల్ కంటే గంట ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైన నిమజ్జన కార్యక్రమం మాత్రం కాస్త ఆలస్యంగా సాగింది. మహాగణపతి నిమజ్జనం పూర్తి కాగానే జంట నగరాల్లోని మిగతా చిన్న చిన్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఊపందుకుంటుంది. గల్లీ గల్లీలో కొలువైన గణనాథులు గంగ ఒడికి చేరుకుంటున్నాయి. నవరాత్రుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యలకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. గణనాథులు తల్లి గంగమ్మ చెంతకు తరలుతుంటే అశేష భక్తజన శోభాయాత్రలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, పతాకుల మోతలు, భజన బృందాల పాటలతో వీధులన్నీ మారుమోగిపోతున్నాయి. రహదారులంతా వినాయక ప్రతిమలే, తీరొక్క వినాయకులు కనువిందు చేశాయి. బాలాపూర్ లడ్డు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది 30 లక్షల 1,000 రూపాయలు ధర పలికింది. గత ఏడాది బాలాపూర్ లడ్డు 27 లక్షల రూపాయలు పలకగా ఈసారి ఆ రికార్డ్ ని తిరగరాసింది. కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1,000 రూపాయలకు బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డు పాట గత ఏడాది ముగిసిన 27 లక్షల రూపాయల వద్ద ప్రారంభమైంది. ప్రధాన 4 వ్యక్తులు వేలం పాటలో పాల్గొన్నారు. లక్షలు వేల రూపాయలతో మొదలైన వేలం పాట చివరికి 30 లక్షల 1000 రూపాయల వద్ద ముగిసింది. శంకర్ రెడ్డి 31,000 రూపాయలు పాడిన తర్వాత ఎవరూ ముందుకు రాలేదు. 1980లో మొదలైన లడ్డు వేలం పాట సంప్రదాయం మరోసారి కొనసాగినట్టయింది. 30 లక్షల 1,000 రూపాయల రికార్డు ధరకు బాలాపూర్ లడ్డూని దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. బాలాపూర్ లడ్డూని ప్రధాని మోదీకి ఇవ్వనున్నట్టు తెలిపారు. లడ్డూలో సగ భాగం ప్రజలకు పంపిణీ చేసి మిగిలిన సగం మోదీకి పంపిస్తానన్నారు. దేశానికి మోదీ అమూల్యమైన సేవలు అందించారని, అందుకే బాలాపూర్ లడ్డూను బహుమతిగా అందిస్తానని తెలిపారాయన. ఇటు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా బండగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కీర్తి రిచ్మన్ విల్లాస్ లో నిర్వహించిన లడ్డు వేలంపాటలో ఈ రికార్డు నమోదైంది. ఈసారి ఏకంగా ఓ వినాయకుడి లడ్డు ప్రసాదం 1,87,00,000 ధర పలికింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ గణేష్ నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. నదులు, చెరువుల వద్దకు చేరుకుని భక్తులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు.